రూపాయలు, డీజిల్ 95 రూపాయల చిల్లర నడుస్తుంది. 100 దాటినాక జరంత నిమ్మల పడ్డది కానీ సెంచరీ కొడతానికి మస్తు రువడి చూపించింది. 100 రూపాయల పెట్రోల్ ఓపిస్తే ఆఫీస్కి పోయొచ్చే వరకే ఆవిరి కాబట్టే దినాం గంతగానం ఏం పెడతామని బండ్లు ఇంటికాడ పెట్టి బస్సులు మెట్రోలకు పోతురు చాలా మంది. పెట్రోల్ కాకుండా నీళ్లతో నడిస్తే బాగుండే అని చాలా మంది అనుకునే ఉంటారు కదా. అగో జరంత అటు ఇటుగా గదే నియం కాబోతుంది. అరే చెత్త గట్ల వారెత్తారు నీ గిడ ప్లాస్టిక్ గిన పడేసి పాడయ్యారు. పారేయకుండా బంగారం లెక్క ఇంట్లో దాచుకుంటారా అంటురులే. రేపు బంగారమే అవుతుందేమో, ఎందుకంటే పెట్రోల్ తయారు చేస్తాండ్రు. హౌ దక్షిణ కొరియా దేశంలో సక్సెస్ అయిందట. బండిలో పోతే రైజును ఉరికిందట కూడా. చెత్తతోటి ప్లాస్టిక్ తోటి వాతావరణం ఖరాబ్ అవుతుంది, ఏం చేస్తే బాగుంటదని నెత్తెంటికెళ్ళి తెల్లబడ్డ సైంటిస్టులు ఏళ్ల కమానం ప్రయోగాలు చేస్తే పెట్రోల్ తయారైందని మురుసుకుంటా సాటింపేసిండ్రు. ఇప్పుడు చాలా మట్టుకు ఎడారి దేశాలు బాయిలకెళ్ళి బయట దేశాలకు సప్లై చేసి నడుస్తుంది. దేశాలు దాటొచ్చే వరకు ఆడ చారణకు దొరుకుతీ రూపాయి కాబట్టి ఎన్నో ఎందుకు మనకన్నే తీసుకోరాదుర్రి. లీటర్ 107 రూపాయలు. అప్పట్లో 120 దాకా ఉరికే మీటరు. రేపటి నాడు ఎట్లుండేది తెలియదు. ఇంకో దిక్కు అరబ్ దేశాల సుత చిన్నగా అడుక్కుపోయిందట. దినామిన్ని కార్లు బండ్లు పెరగబట్టే డిమాండ్ ఇంకింత పెరిగినా అంటే బండి కొనుడేమో కానీ అలా సమ్మర్ పోసుడే తిప్పలయ్యేటట్టుంది. 17 దునియాలో 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త మోపైతుంది. అదంతా కాల పెడితే గాలి ఇంకింత గలీజు. ఇప్పుడు ఈ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి ట్యాంకుల పెట్రోల్ డీజిల్ తయారు చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ మనకాడిగిన జప్పునొస్తే బాగుండు అనిపిస్తుందిలే. హచ్చన అంటే రోడ్ల మీద ఉన్న చెత్త ఏరుకొచ్చి ఇంట్లో దాచుకునే కథ అయితే ఉండొచ్చు పో.